ఆ బస్టాండ్లో ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు చూడనే చూడరు. నిత్యం పైకే చూస్తూనే నిల్చుంటారట. వారలా చేసేది బస్సులు త్వరగా రావాలని కోరుకునేందుకు కాదట, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న అనుమానంతోనట. అసలు ఆ బస్టాండ్కు ఏమైంది? ప్రయాణికులు అలా ఎందుకు చేస్తున్నారో, పైకి ఎందుకు చూస్తున్నారో ఓసారి మీరు కూడా తెలుసుకోండి. అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్. నిత్యం వందలాదిగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రయాణికులు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లడం రావడం జరుగుతుంది. అలాంటిది ఈ మధ్య ప్రయాణికులు బస్టాండ్కు రావాలంటేనే వణికిపోతున్నారట. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళన చెందుతున్నారట. వారి భయానికి బస్సులు కారణం కాదట, ఇక వారిని వణికిస్తున్న సమస్య ఇదేనట. చూశారుగా, ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకున్న స్లాబ్ను. ఈ మధ్య తరచుగా స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయట. దీంతో ఎప్పుడు ఎవరి తలపై పడుతుందోనన్న ఆందోళనతో పైకి చూస్తూనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కూడా పెచ్చులు ఊడిపడ్డాయట. ఆ సమయంలో ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ పెచ్చులూడినా శిథిల వ్యవస్థలకు వచ్చినా కూడా అధికారులు స్పందించకుండా, నిధులు రాకనా లేకపోతే వీళ్ళు పట్టించుకోకనా ఏం జరుగుతున్నది తెలవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చొరవ చూపాలి. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించి శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి బస్ స్టాండ్ ని మళ్ళీ నిధులు తెప్పించి వాళ్లను మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 5 సంవత్సరాల క్రితం నిర్మించడంతో ప్రస్తుతం బస్టాండు పాతపడిపోయింది. శిథిలావస్థకు చేరుకోవడంతో స్లాబ్కు ఉన్న పెచ్చులు ఊడిపడుతూ ఉండడంతో డిపో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఒకచోట సిమెంట్ అద్దుతుంటే మరోచోట పెచ్చులు ఊడుతూ ఉండడంతో ఏం చెయ్యాలో అధికారులకు కూడా అర్థం కావడం లేదట. చూశారుగా, ఈ సమస్యకు పరిష్కారం లభించాలన్నా, ప్రజలు ప్రమాదానికి గురికాకుండా ఉండాలన్నా నూతన బస్టాండ్ నిర్మించాల్సిన అవసరం ఉంది.